హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. సో మనమైతే లాస్ట్ టైం i20 కార్లో BMC ఎయిర్ ఫిల్టర్ని అయితే ఇన్స్టాల్ చేసాము. ఆల్మోస్ట్ 5,000 to 6,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. సో జనరల్గా అయితే మనం సిటీ రోడ్లో డ్రైవ్ చేస్తాం కాబట్టి మనకు 5,000, 6,000, 7,000 ఆ కిలోమీటర్స్కి వచ్చే వరకు మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో జనరల్గా అయితే మనము షోరూంలో సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఏదైతే కంపెనీ ఫిట్టెడ్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుందో అది మనం 10,000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే చేంజ్ చేసుకుంటాము. అదే పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఏంటంటే అది లైఫ్ టైం ఎయిర్ ఫిల్టర్, దానిలో రెగ్యులర్గా చేంజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. బట్ క్లీనింగ్ ఒకటి మాత్రం చేసుకోవాలి. క్లీనింగ్ చేసుకునేది కూడా ఏంటంటే మనం 5,000 కిలోమీటర్స్కి ఒకసారి క్లీనింగ్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, బ్రీతింగ్ అనేది బాగుంటుంది ఎయిర్ ఫిల్టర్ నుండి. జనరల్గా నేను సిటీ డ్రైవ్ ఎక్కువ చేస్తాను కాబట్టి సో ఆల్మోస్ట్ 6,000 కిలోమీటర్స్ దాటింది. ఇప్పుడైతే నేను ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేద్దామని చెప్పి అనుకుంటాను. దానికి సంబంధించిన కిట్ అయితే మనకు అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఏదైతే బ్రాండ్ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ తీసుకుంటారో దానికి సంబంధించిన క్లీనింగ్ కిట్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. బ్యానెట్ ఓపెన్ చేసి దాన్ని చూద్దాము, ఒకవేళ క్లీన్ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే క్లీన్ చేయకుండా ఇంకొక 2,000-3,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసేలా ఉంటుందా అని చెక్. డస్ట్ ఎక్కువ ఉందనుకోండి, అది యాజువల్గా మనకు నార్మల్ ఎయిర్ ఫిల్టర్ ఎలాగైతే ఉంటుందో దానిలాగానే వర్క్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ అయితే మనం వేసుకుంటే దాన్ని రెగ్యులర్గా క్లీనింగ్ చేసుకోవాలి. సో ఎవ్రీ 5,000-6,000 కిలోమీటర్స్కి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలా, ఎలా క్లీన్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా అయితే మనం బ్యానెట్ అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడైతే మనకు ఎయిర్ ఫిల్టర్ ఉంది. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. డస్ట్ అయితే ఎక్కువ ఏం పట్టుకోలేదు అనిపిస్తుంది నాకైతే. సో ఒకసారి అయితే మనం క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాము. సో ఇది వచ్చేసి మన BMC ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ కిట్. సో ఇది అమెజాన్ నుంచి నేను ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి కిట్ అనమాట. సో ఇది BMC ఎయిర్ ఫిల్టర్కి మీ దగ్గర కనుక K&N ఉంటే K&Nకి సంబంధించిన ఎయిర్ ఫిల్టర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో. సో దాని ప్రకారంగా చూసుకోండి. వేరే ఏ డిటర్జెంట్ కానీ ఆయిల్ కానీ వాడొద్దు. పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్కి సంబంధించిన ఆయిల్ మాత్రమే వాడాలి. ఇది వచ్చేసి డిటర్జెంట్ అండ్ ఇది వచ్చేసి ఆయిల్. చూస్తున్నారు కదా డస్ట్ ఎంత ఉందో. సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి. సైడ్ ఏదైతే ఉందో ఇది నీట్గా ఉంటుంది, ఎందుకంటే కింద నుండి ఎయిర్ వెళ్తుంది అండ్ దీనిలో వచ్చేసి ఫిల్టరింగ్ అయ్యి పైనుండి డైరెక్ట్ ఇంజన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మెయిన్లీ మనకు కింద సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ డర్టీ ఎక్కువైపోతుంది. సో దీన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా. సో ఎయిర్ ఫిల్టర్ని నీట్గా దులుపుకున్న తర్వాత దీనిపైన డిటర్జెంట్ అనేది అప్లై చేయాలా. అప్లై చేసి ఒక 20 minutes సోక్ అయ్యేలాగా చూసుకోవాలి మనం. సో కంప్లీట్గా లేయర్ టు లేయర్ ఈ డిటర్జెంట్ అయితే పట్టించండి. ప్రెషర్ వాటర్ మాత్రం అప్లై చేయొద్దు దీనికి. సో ఇలా చేసి ఒక 20 minutes పక్కన పెట్టేసేయండి. ఇనిషియల్గా మనకు డస్ట్ అనేది బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నుండి వాటర్ వేస్తే మనకు ఫస్ట్ ఈ డస్ట్ అంతా ఇలాగే బయటికి వెళ్ళిపోతుంది. సో దెన్ నెక్స్ట్ మొత్తం క్లీన్ చేద్దాం. సో ప్రెషర్ ఎక్కువ పెట్టొద్దు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాక్ సైడ్ క్లీన్ చేస్తాం. పోతుంది. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి వాటర్ అంతా వెళ్ళిపోవాలి. నీట్ క్లాత్ పెట్టేసుకొని దానిపైన పెట్టేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. కంప్లీట్ డ్రై అయిన తర్వాత మనం ఆయిల్ అనేది అప్లై చేద్దాం. క్లీన్ చేసుకున్న ఈ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ అయితే డ్రై అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు మనము ఏదైతే BMC కిట్లో వచ్చిన ఆయిల్ ఉందో దీన్ని ఆయిల్ని అయితే అప్లై చేస్తున్నాం మనము. సో ఇప్పుడు వైట్ కలర్లో ఉంది కదా, ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత కంప్లీట్గా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. సో మరీ ఓవర్ ఆయిలింగ్ కూడా చేయొద్దు దీనికి.
కలర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. వాష్ చేసిన తర్వాత ఇలా డ్రై అయిపోయింది. ఓకే, దెన్ మనం ఆయిల్ అప్లై చేస్తున్నాము. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా చూడండి, ఇక్కడ వరకు చేశాను. సో ఇదంతా డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. కంప్లీట్ ఆయిలింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes వెయిట్ చేసి మనం కార్లో ఇన్స్టాల్ చేద్దాం. దీనికైతే 2 sides మనము ఆయిల్ అయితే అప్లై చేసాము. సో ఫస్ట్ 1 side బ్యాక్ సైడ్ అప్లై చేసిన తర్వాత ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత దెన్ సెకండ్ సైడ్ కూడా అప్లై చేశాను. సో చూసారుగా కంప్లీట్గా రెడ్డిష్ అయిపోయింది. ఈ ఫిల్టర్ని అయితే మనం కార్లో ఇన్స్టాల్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఎయిర్ ఫిల్టర్ని అయితే ప్రాపర్గా చేశాను. సో ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. డన్.